యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ ఆర్థిక సంక్షోభానికి యానిమేషన్ రంగానికి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే ఎక్కువ శాతం మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో కొంత ముడిపడి ఉంది. అలాగే వివిధ రంగాల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు ఈ రోజు ప్రజెంట్ చేసింది రేపు మళ్ళీ ప్రజెంట్ చేయలేం. రేపు మళ్ళీ కొత్త కంటెంట్ కావాలి. ఒక టీవీ మీడియా తీసుకున్నా, ఒక ఫిల్మ్ మేకింగ్ లో తీసుకున్నా, అలాగే మనం ఏదైనా ఒక బ్రోషర్ తీసుకున్నా, ఒక ఐటీ ఇండస్ట్రీలో వెబ్సైట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ మనం ఈ రోజు చేసింది రేపు మళ్ళీ క్రియేటివ్ ఇండస్ట్రీలో చేయలేం. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు మార్పు, కొత్తది చూపించాలి. కాబట్టి దీనిలో అంత ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవటంలో ఆర్థిక సంక్షోభం యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది దీని మీద. ఓకే, నెక్స్ట్ కాలర్ నవీన్ నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. నవీన్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. మీ సందేహం ఏంటో అడగండి సాయి కుమార్ గారు. సార్ చెప్పండి. నాకు 10th పూర్తి. మా నాన్నగారు ఆర్టిస్ట్. చెప్పండి. మా నాన్నకి ఇలాంటి బొమ్మలు అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చి వేయగలరు. ఓకే, దాని ద్వారా మేము కంప్యూటర్ యానిమేషన్ చేయగలమా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతకీ కోర్సు మీకోసమా మీ నాన్నగారి కోసమా? నేను చేయాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు మీకు ఈ బొమ్మలు అవును, మీకు బొమ్మలు వేయటం వచ్చా లేకపోతే మీ నాన్నగారికి? నాకు కూడా వచ్చండి. వెరీ గుడ్ అండి. అయితే తప్పకుండా మీరు ఈ కోర్స్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ రోజు భవిష్యత్తు ఎక్కువ శాతం ఈ క్రియేటివ్ గా ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళకే ఉందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిలోకి రాగలిగితే ఒక మంచి కెరియర్ ఉంటుందని నేను చెప్పగలనండి. కాకపోతే ఏంటంటే ఇది కూడా మీరు ఏంటంటే ప్రతిరోజు కొత్తదనాన్ని చూపించే ఉత్సాహం మనలో ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా చేయొచ్చండి. మంచి కెరియర్ ఉంది దీనిలో. సో మీరు తప్పకుండా ఒకసారి వచ్చి మన ఫోన్ చేసి కనుక మాట్లాడితే నేను పూర్తి వివరాలు ఇస్తానండి. నెక్స్ట్ మార్త కుమార్ పశ్చిమ గోదావరి నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. మార్త కుమార్ నమస్కారం అండి. అడగండి మీ సందేహం ఏంటో. యానిమేషన్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నానండి. యానిమేషన్ చెప్పండి. హలో, నేను విజయవాడ వెళ్ళానండి ఎలిమెంట్ లోకి. అయితే 1 year కోర్స్ అన్నారు. అవునండి, చెప్పండి. అయితే అది మాయా యానిమేషన్, మల్టీమీడియా, డిజిటల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రాఫిక్స్ నేర్చుకుంటున్నారండి. ఓకే, అంటే ఇప్పుడు మన 1 year అని కొంతమంది అంటున్నారు. 2 years కోర్స్ ఇది అని కొంతమంది అంటున్నారు. సార్ నాకు తెలియదు, చెప్పండి కొద్దిగా. ఓకేనండి. యాక్చువల్ గా మన దగ్గర అయితే ఇది 18 months కోర్స్ ఉందండి. అండ్ ఇది ఏంటంటే ప్రతిరోజు మనము మినిమం ఒక 6 hours కోర్స్ ఉందండి దీనిలో. సో మనకి ఇక్కడ ఏంటంటే మాది ఫుల్ టైం కోర్స్ లాగా 6 hours ఉంటుంది. 18 months మనం కంటిన్యూగా ఒక్క సాఫ్ట్వేర్ గురించే మనం ట్రైన్ చేయట్లేదండి. మన సాఫ్ట్వేర్ తో పాటు యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్, సో ఎడిటింగ్, ఇట్లా అన్ని కలిపి మనం ఈ కోర్సులో ఇంక్లూడ్ చేసాము. సో మనది ఫుల్ టైం కోర్సు లాగా నడుస్తుంది. ప్రతిరోజు మీరు మినిమం 6 hours నుంచి 8 hours స్పెండ్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ. సో ఇది కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రంజిత్ లక్షటిపేట నుంచి సిద్ధంగా ఉన్నారు. రంజిత్ గారు నమస్కారం అండి. హలో సార్. అడగండి మీ సందేహం ఏంటో సాయి కుమార్ గారు. హలో అండి. చెప్పండి సార్. మాది డిగ్రీ అయిపోయిందండి. చెప్పండి. అయితే యానిమేషన్ లో, మల్టీమీడియాలో కొంచెం ఇంట్రెస్ట్ ఉందండి నాకు. ఓకే, సో మీరు చెప్పండి సార్. చెప్పండి మీరు. అయితే యానిమేషన్ చేయాలనుకుంటున్నామండి. తప్పకుండా అండి. అంటే ఫ్యూచర్ బాగుంటుందా అండి? తప్పకుండా బాగుంటుందండి. ఫ్యూచర్ బాగుంటది. కాకపోతే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కాదండి, అన్ఎంప్లాయబిలిటీ వస్తుంది ఎక్కువ శాతం. మనకి ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా అన్ఎంప్లాయబిలిటీ అంటే ఏంటంటే మనము ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు కనుక మనం తయారు అవ్వనప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి జాబులు రాలేదు అట్లా చెప్తారు. సో మనం గనక ఈ ఇండస్ట్రీలో మంచిగా ఏ విధంగా ఇండస్ట్రీకి అవసరమో ఆ విధంగా కనుక మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి. మీరు మంచి కెరీర్ తయారు చేయగలరు. అందుకేనండి వీటిలో మా కంపెనీలో మనం ట్రైన్ చేసేటప్పుడు ఇవన్నీ కలిపి మన ఇండస్ట్రీ లెవెల్లో ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటితో కూడిన కోర్సు తయారు చేయడం జరిగింది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళ నుంచి మొత్తం తీసుకుని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కూర్చుని తయారు చేసిన కంటెంట్ అండి మన దగ్గర. సో మీకు ఇంకా పూర్తిగా వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే మన స్క్రీన్ మీద నెంబర్లకి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వస్తాయండి. నెక్స్ట్ అద్దంకి నుండి కోనరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కోనరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్. నేను మాయా మోడలింగ్ అండ్ టెక్నిక్ కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనండి.
ఇప్పుడు మీరు చెప్తున్న సెషన్స్ బట్టి అట్లా ఇట్లా జాబ్ అంటే కష్టం అంటున్నారు కదా, నేను ఇంకేం చేస్తే బాగుంటుంది సార్? అదేనండి, ఇప్పుడు నేను జాబ్ అంటే కష్టము, మీరు సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు కాబట్టి జాబ్ వస్తుంది, ఈ రెండు చెప్పట్లేదండి. నేను చెప్పేది ఏంటి అంటే, ఏ దీనిలో అయినా మనం నేర్చుకునే విధానం అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో నేను అది చెప్పదలుచుకున్నాను మీకు. ఇప్పుడు మీరు మోడలింగ్ అనేది నేర్చుకున్నారు అంటున్నారు, దాంతో పాటు మీరు క్లే మోడలింగ్ ఇట్లా, ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో అసలు ఎలా జరుగుతుంది